రైతులకు 2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ అయిందా? వ్యవసాయ శాఖ ఒకటి చెప్తే సీఎం మరొకటి చెప్తారు. అసలు 2 లక్షల పైబడి రుణమున్న రైతులు చేసిన తప్పేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో వారు రైతులు కారా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశా, చరిత్ర అంటే మాది. ఇది సీఎం రేవంత్ రెడ్డి నిండు సభలో గర్వంగా చెప్పిన మాట. నిజంగానే రైతులకు 2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ అయిందా అంటే అబ్బే, ఇక్కడ సెన్సార్ కట్ వేద్దామండి. సర్కార్ చెప్పిన లెక్కలు గ్రౌండ్లో వింటున్న మాటలకు అస్సలు పొంతనే లేదని చెప్పవచ్చు. కాదు, చెప్పాల్సిందే. అంతెందుకు, వ్యవసాయ శాఖ ఒకటి చెప్తే సీఎం మరొకటి చెప్తారు. అయితే ఇదే రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆప్షన్ ఇచ్చి మరీ డేట్ టైం చెప్పాలని డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ నుంచి మాత్రం సమాధానం అస్సలు రావడం లేదంటే అర్థం ఏమై ఉంటుంది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ మాటలు కోటలు దాటాయి. అదిగో డిసెంబర్ 9న మన ప్రభుత్వం వస్తుంది, తెచ్చుకోండి రుణం, చేస్తాను మాఫీ అంటూ కోతలు కోశాడు. కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాఫీ మాటేంటి మగడా అంటే మూతి ముడుచుకొని మరోసారి లెక్కలు తేల్చేద్దామని ఏడాది పాటు రుణమాఫీపై మాటలు దాటవేశారు. సరే, ఏడాది తర్వాతనైనా తేల్చిన లెక్క ఏంటయ్యా అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు రుణమాఫీ చేయాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 4 విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు 20,617 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని అసెంబ్లీలో ప్రకటించారు. సర్కారు వారి మాటలు విని రైతులు కళ్ళు కాయలు కాసేలా చూశారు. సరే, ఒకేసారి కాకుండా 4 విడతల్లో రుణమాఫీ అన్నారు. పూర్తిగా చేశారా అంటే మళ్ళీ ప్రభుత్వానికి మైనస్. సర్కారు వారి లెక్కల ప్రకారమే 16.65 లక్షల మంది రైతులకు ఇంకా 10,384 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. లక్షల మంది రైతులకు 1,000 కోట్లు పెండింగ్లో ఉండగా రుణమాఫీ పూర్తయినట్టు నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చివరి విడత రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ చేయాల్సింది 31,000 కోట్లు కాగా 20,000 కోట్లు మాఫీ చేసి మొత్తం పూర్తయిందని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు 2 లక్షల పైబడి రుణమున్న రైతులు చేసిన తప్పేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో వారు రైతులు కారా? గతంలో గాంధీ భవన్ పెద్దగా ఇదే రేవంత్ రెడ్డి గారే చెప్పారు. రైతుల రుణం ఎంతైనా ఉండనివ్వండి, 2 లక్షల వరకు నేనే మాఫీ చేస్తానని మాట ఇచ్చితివి కదా మహారాజా, ఇప్పుడు ఈ 16 లక్షల మంది గోడు పట్టదా అని రైతు లోకం అడుగుతుంది. అయితే ఇక నుంచి రుణమాఫీ పూర్తి చేస్తున్నామని చెప్తున్న రేవంత్, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అదే గ్రామంలో రుణమాఫీ అవ్వని రైతులు తనను కలవాలని ఓ ఛాలెంజ్ విసిరితే బాగుంటుందని అన్నదాతలు కోరుతున్నారు. ఇప్పటికే మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి దెబ్బను రుచి చూపించారు ఓటర్లు. ఇక ఇప్పుడు రైతుల వంతొస్తుంది. ఇదే రైతులు తలుచుకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో చేయి విరగడం ఖాయమేనని తెలుస్తుంది. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారట. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటయ్యా అంటే గత సీఎం కేసీఆర్ మాత్రం రైతుల విషయంలో మాట నిలబెట్టుకున్నారనే వార్త ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తుంది. రుణమాఫీ 1,00,000 చేస్తానని చేశాడని, రైతు బంధు కోసం ఎదురు చూడకుండా సాగుకు సాయం చేశాడని తెలంగాణ సమాజం కేసీఆర్ను నేడు మళ్లీ గుర్తుకు చేసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు రైతు బంధు రాలేదనే బాధను కేసీఆర్ మళ్లీ రావాలనే ఆశను ప్రజల్లో చిగురించేలా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చూడాలి మరి, ఇకనైనా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ ముందుకు సాగుతుందా, లేక నిందలు మోస్తూ రైతుల శాపనార్థాలతో సాగుతుందా?